నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో పడి డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట కాంబోడియా దేశంలో చిక్కుకున్న బాధితులను తిరిగి రప్పించడంలో విశాఖ పోలీసులు సక్సెస్ అయ్యారు. కేవలం 48 గంటల్లోనే ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేయటమే కాకుండా సుమారు 25 మంది బాధితులు భారతదేశానికి రప్పించడంలో పురోగతి సాధించారు. పరాయి దేశంలో చిక్కుకున్న బాధితులు విశాఖ రావడంతో సిపి రవిశంకర్ అయ్యనార్కి బాధితుల ప్రశంసలు జల్లు కురిపించారు. కాంబోడియా మాఫియా నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా సిపి రవిశంకర్ అయ్యనార్ స్పెషల్ ఫోకస్ తో బండారం పట్టబయలు చేశారు. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కాంబోడియా వెళ్లిన యువత మోసపోయినట్లు తేల్చారు. సొంత గడ్డకు తిరిగి వస్తామో లేదో తెలియక కాంబోడియా వారి చేతిలో చిత్రహింసలకు గురైన తీరును విశాఖ ఎయిర్పోర్టులో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. కాంబోడియా బాధితులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఉద్యోగ అవకాశం కల్పిస్తానంటూ కూడా కంబోడియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి చైనా వాళ్ళకి విశాఖ యువకులను అయితే ఎరవేసిన పరిస్థితి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోలీసులు అయితే ఈ గుట్టునే రట్టు చేసిన పరిస్థితి చూసాం. ఈరోజు కంబోడియా దేశం నుంచి దాదాపు 60 మంది విశాఖ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి 2 ఫ్లైట్లో 25 మంది విశాఖకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కాంబోడియాకి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ బాధితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? నేను వెళ్ళి 20 డేస్ అవుతుంది. ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అంటే ఫేస్బుక్లో నుంచి క్లయింట్స్ అంటే కస్టమర్లే అమ్మాయిల ప్రొఫైల్గా క్రియేట్ చేసుకొని మంచిగా అట్రాక్ట్ చేసి టెలిగ్రామ్లోకి రప్పించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారో తెలియదు. కాకపోతే ఇలాగ వాళ్ళని రప్పించకపోతే మమ్మల్ని చాలా హింసలు పెట్టేవారు. ఎలా అంటే ఫుడ్ సరిగ్గా ఆపి ఫుడ్ కార్డ్స్ లాగేసుకుంటారు. మళ్ళీ రూముల్లోకి వచ్చి డ్రగ్స్ అవన్నీ చూపించి మిమ్మల్ని మీ మీద కేసు పెట్టి ఇక్కడ లాక్ చేస్తాం, బంధించేస్తాం అని చెప్పేసి మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవారు. మీలా విశాఖ నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఎంతమంది అక్కడ చిత్రహింసలు అనిపిస్తున్నారు? మన తెలుగు వాళ్ళు ఇంకా 400 మంది పైగా ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇండియన్స్ అయితే వేరే కంట్రీస్ కూడా చాలామంది ఉన్నారు. అప్రాక్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా చూడాలి మరి. మీకు ఏ అంశాల మీద డేటా ఎంట్రీని తీసుకుని వెళ్ళారు? అక్కడ నుంచి ఎలాంటి ఫ్రాడ్ చేయమని ప్రోత్సహించేవాళ్ళు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకుని వెళ్ళి అక్కడ ఫేస్బుక్ మాకు చెప్పినట్టుగానే అమ్మాయిల ప్రొఫైల్ క్రియేట్ చేసేవారు. క్రియేట్ చేసి మమ్మల్ని క్రియేట్ చేసుకోమని ఇన్స్టాగ్రామ్ నుంచి మోడల్ని క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఫేస్బుక్లో నుంచి అబ్బాయిల్ని రిక్వెస్ట్ పెట్టేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత టెలిగ్రామ్లోకి రప్పించుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి విశాఖలో మీరు ఎవరిని సంప్రదించారు, లేదా మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారు? మేమేళ్ళు సంప్రదించాం, రాజేష్ అన్న అతన్ని సంప్రదించి. ఎక్కడికి సంబంధించాము అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇక్కడ వైజాగ్కి సంబంధించి. రైట్, ఇది విశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువకుల్ని ఎరవేసి డేటా ఎంట్రీ పేరుతో పక్క దేశాలకు తీసుకొని వెళ్ళి వారిని చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి చూసాం. మనతో పాటు బాధితులు ఉన్నారు, మరికొంతమంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదే ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 Sides టీవీ, విశాఖ నుండి.